హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్ పాయింట్. తెలంగాణలో టెట్ పరీక్షలు సక్సెస్ఫుల్గా ముగిశాయి. మరి ఈరోజు కీ అండ్ రెస్పాన్స్ షీట్స్ కూడా విడుదల కావడం జరిగింది. మరి టెట్ పరీక్ష పూర్తయిన తర్వాత ఉపాధ్యాయ శిక్షణ పొందినటువంటి విద్యార్థుల యొక్క నెక్స్ట్ గోల్ ఏదని చెప్పేసి అంటే టీచర్ జాబ్ కొట్టడం. మరి ప్రజెంట్ మనకి తెలంగాణలో టీచర్ జాబ్ కొట్టడానికి మనకున్నటువంటి ఆపర్చునిటీస్ ముందుగా డిఎస్సి, అలాగే తర్వాత మోడల్ స్కూల్స్, అదేవిధంగా గురుకులాలు, ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ప్రభుత్వం కూడా జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసే ప్రయత్నం చేస్తుంది. త్వరలో ఆ పదం ఉపయోగిస్తే మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే విని అలసిపోయారు. కానీ మరి ప్రభుత్వం ఆ విషయం చెప్తుంది కాబట్టి మరలా జాబ్ క్యాలెండర్ని రీషెడ్యూల్ చేసి ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో స్పష్టమైన ప్రకటన చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎటువంటి ఇబ్బందులు అడ్డంకులు లేనటువంటి నోటిఫికేషన్స్ టీచర్ రిక్రూట్మెంటు. కాబట్టి టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత టీచర్ రిక్రూట్మెంట్ ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ 5,000 వేకెన్సీలు ఉన్నాయి. ఈ ఏడాదిలో రిటైర్మెంట్స్ ఎక్కువగా జరిగాయి కాబట్టి ఎక్కువగా మనకి ఉపాధ్యాయ నియామకాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి డిఎస్సి ప్రిపరేషన్ అనేది ఆల్రెడీ విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా ప్రారంభించాలి. ఇక్కడ ఎందుకని చెప్పేసి అంటే మనం గవర్నమెంట్స్తో మనం లింక్ పెట్టుకుంటే ఈ గవర్నమెంట్స్ ఎలా అంటే వాళ్ళు చెప్పిన టైంకి ఇవ్వరు, ఇచ్చిన తర్వాత మనకి టైం ఇవ్వరు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. మనం ఆంధ్రప్రదేశ్ చూసాం, 2024 నవంబర్లో ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఆ తర్వాత నుంచి వాళ్ళు వాయిదా వేసుకుని మేము చెప్తున్నాం అన్నారు. బట్ వాళ్ళు సడన్గా ఏప్రిల్ 20 ఇచ్చారు, జూన్ 6వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ పెట్టారు. ఏమంటే మేము ముందుగానే చెప్పాం కదా అన్నారు. మరి ఇక్కడ కూడా మన ప్రభుత్వం కూడా మేము జాబ్ క్యాలెండర్లో అప్పుడే మేము చెప్పాం కదా, ఎస్సీ వర్గీకరణ కారణం వల్ల జాబ్ క్యాలెండర్ లేట్ అయింది, మేము జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేసాం, ఉద్యోగాలు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం, వెంటనే నోటిఫికేషన్ ఇస్తున్నాం, వెంటనే టైం ఇవ్వరు. కాబట్టి ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి నోటిఫికేషన్ ఇవ్వడానికి మధ్య ఉన్న టైమే మనకి టైం. కానీ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి ఎవరైతే ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకొని రివిజన్కి సిద్ధంగా ఉంటారో వాళ్ళే ఉపాధ్యాయ ఉద్యోగ సాధనలో అందరికన్నా ముందుంటారు. కాబట్టి ఇది మీకు ఖచ్చితంగా డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా మీకు తెలియజేయాల్సిన విషయం. ఎందుకంటే ఒకవేళ మీకు ఫ్రెషర్స్ కనుక తెలియకపోతే మీ ఫ్రెండ్స్ సీనియర్స్ 2024లో డిఎస్సి కొట్టిన వాళ్ళు ఏ ఒక్కరినైనా అడగండి. అన్నయ్య మీరు ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎంతకాలం చదివారంటే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. ప్రతి ఒక్కరు 2022 మార్చిలో టెట్ నోటిఫికేషన్ తర్వాత జూన్లో టెట్ రిజల్ట్ వచ్చి నాకు స్టార్ట్ చేసి డిఎస్సి 2024 జరిగినంత వరకు కూడా చదివారు. ఎవరైతే చదివారో వాళ్ళే ఉద్యోగాలు సాధించారు. ఈ విధంగా మన ప్రిపరేషన్ ఖచ్చితంగా మినిమం 6 months to 1 year మీరు ప్రిపరేషన్ ఉండాలి. మినిమం 6 months to 1 year ప్రిపరేషన్ ఉండాలి. మీరు ఎస్జిటి అయినా స్కూల్ అసిస్టెంట్ అయినా మీరు ఎగ్జామినేషన్ సాధించడంలో, ఎందుకంటే మనకి డిఎస్సి కానీ అలాగే మోడల్ స్కూల్స్ కానీ, డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్స్ అలాగే మోడల్ స్కూల్స్లో టీజీటీ పీజీటీ మనకి సిలబస్ సేమ్. కాబట్టి ఈ రెండిటికి కామన్ ప్రిపరేషన్, ఈక్వల్ ప్రిపరేషన్ అనేది మీరు ఎప్పటి నుంచే ప్రారంభించాలి. ఎందుకంటే 2024 డిఎస్సి పేపర్లు మీరు చూసినట్లయితే ప్రతి సెక్షన్లో కూడా మనకి చాలా టఫ్ సబ్జెక్ట్స్, చాలా డెప్త్గా క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మరి మన ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కోర్సు, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఇటీవల ఆంధ్రప్రదేశ్ డిఎస్సిలో చాలా అద్భుతమైనటువంటి సక్సెస్ సాధించింది. ప్రతి సెషన్లో కూడా అవుట్ ఆఫ్ 18 to 19 క్వశ్చన్స్ వరకు మన నోట్స్ నుంచే రావడం జరిగింది. మినిమం 18 క్వశ్చన్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 20, పర్స్పెక్టివ్స్ సైకాలజీ కలిపి. చాలా ఎక్సలెంట్గా మనకి ఇవ్వడం జరిగింది. బట్ తెలంగాణ డిఎస్సిలో మాత్రం కంపారిటివ్గా ఏపీ డిఎస్సితో పోల్చుకుంటే పేపర్స్ మన టఫ్ ఇచ్చారు. కాబట్టి మరి ఆ టఫ్నెస్ని బేస్ చేసుకొని మనం మరింతగా ఈ కోర్సును మాడిఫై చేస్తున్నాం. మరి ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో తెలంగాణ డిఎస్సి అండ్ మోడల్ స్కూల్స్కి సరిపడే విధంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కోసం ఎక్స్క్లూజివ్గా చాలా డీటెయిల్డ్గా కోర్సును మాడిఫై చేస్తూ ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. మరి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ పెట్టుకోండి. ఒక్కొక్క యూనిట్ని మాడిఫై చేస్తూ ఇన్డెప్త్గా మీకు ఇవ్వడం జరిగింది. మీరు ఒక్కసారి కనుక కోర్సులోకి వెళ్ళినట్లయితే మీరు 6 యూనిట్ల తర్వాత కిందన పిఐఈ న్యూ వీడియోస్ అని ఉంటాయి. ఆ పిఐఈ న్యూ వీడియోస్లో కొత్తగా అప్డేట్ చేసిన వీడియోస్ ఉంటాయి. ప్రీవియస్కి ఇప్పటికీ చాలా ఇన్డెప్త్ వేరియేషన్ కంటెంట్తో మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు
ఎందుకంటే డిఎస్సిలో పోస్ట్ సాధించాలంటే అందరూ చేసే సబ్జెక్ట్ని మనం చేస్తే మనం అచీవ్ చేయలేం. సో అందరూ డిఫికల్టీగా ఫీల్ అయ్యే సబ్జెక్ట్స్లో మనం ఎక్కువ మార్కులు చేస్తేనే మనం మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషను, అలాగే మెథడ్స్, అదేవిధంగా జనరల్ నాలెడ్జ్, ఈ సబ్జెక్ట్స్లో ఎవరైతే బాగా స్కోర్ చేస్తారో వాళ్ళే మనకి డిఎస్సి ఎగ్జామ్ రేస్లో ముందుండేటువంటి అవకాశం ఉంది. చూడండి, మీకు నిజంగా సీరియస్గా మాకు డిఎస్సిలో టీచర్ పోస్ట్ సాధించాలి అనేటువంటి లక్ష్యం మీకు ఉన్నట్లయితే, అది ఎస్జిటి కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్ కానివ్వండి, సీరియస్గా ఈరోజే మీరు టెట్లో క్వాలిఫై అయినట్లయితే, గతంలో కూడా మీరు క్వాలిఫై ఉన్నట్లయితే, సో ఈ రోజు నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో రోజు కనీసం 2 గంటల కనీసం మీరు చదవండి. సో మినిమం 2 అవర్స్ డిఎస్సి కేటాయించండి. మీరు ఏ వర్క్ అయినా, స్టూడెంట్ అయితే ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసుకోండి, లేదా వేరే వర్క్ చేసుకుంటే వర్క్ చేసుకోండి. ప్రతిరోజు కనీసం ఈ సీజన్లో, అన్ సీజన్లో మినిమం 2 గంటల రోజు కేటాయిస్తూ ఈ డ్రై సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద బాగా ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. సో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కానీ, జనరల్ నాలెడ్జ్ కానీ, అలాగే మెథడ్స్ కానీ. సో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, మెథడ్స్ ఈ రెండు కలిపి 25 మార్క్స్, 5 మెథడాలజీలు కలిపి 5 3 15 మార్కులు మనకి. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 10 మార్కులు. సో దీన్ని ప్రతిరోజు కూడా మనం కంటిన్యూస్గా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో ఒక యూనిట్ 1 పూర్తి స్థాయిలో అప్డేట్ అయిపోయిన తర్వాత మనం డైలీగా అన్లిమిటెడ్ టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో స్టార్ట్ చేస్తున్నాం. పాత టెస్టులన్నీ తీసేస్తాం. మళ్ళీ కొత్తగా మనం తెలంగాణ డిఎస్సి కోసం, తెలంగాణ మోడల్ స్కూల్స్ కోసం అన్లిమిటెడ్ టెస్ట్ సిరీస్ అనేది త్వరలోనే మీకు స్టార్ట్ అవబోతుంది. ప్రతిరోజు కూడా 20 బిట్స్తో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఎప్పటికప్పుడు సీరియస్ ఆస్పిరెంట్స్ మాకు ఖచ్చితంగా ఉద్యోగం కావాలనుకునే వాళ్ళు, సో మీరు కంపల్సరిగా మీరు క్లాస్ విని, సో మీరు ఓన్ నోట్స్ రాసుకోండి. నేను మళ్ళీ పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. సో నేను ప్రొవైడ్ చేసిన తర్వాత మీరు క్లాస్ విని మీరు రాసుకున్న నోట్స్ మీకు మైండ్లో బాగా ఫీడ్ అవుతుంది. సో మొత్తం నేను మళ్ళీ అంతా మాడిఫై చేసి, పాత నోట్స్ అంతా మాడిఫై చేసి కొత్త నోట్స్ మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నేను ఇచ్చే పీడిఎఫ్ మీకు ఒకసారి రివిజన్కి మాత్రమే, మీరు సొంతంగా ప్రతి వీడియో విని, ఎందుకంటే ఇప్పుడు వీడియోస్ అన్నీ కూడా 25 minutes 30 minutes వీడియోస్ వస్తాయి. ప్రతిదీ కూడా అంత ఫుల్ డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. కావాలంటే ఆల్రెడీ పర్చేజ్ చేసుకున్న స్టూడెంట్స్ పిఐఈ న్యూ వీడియోస్ అనే ఫోల్డర్ ఉంటుంది అదే కోర్సులో. సో అందులో యూనిట్ 1 ఆల్రెడీ స్టార్ట్ చేసాం మాడిఫై చేయడం. సో కాబట్టి దాన్ని బాగా డెప్త్గా ఎనాలిసిస్తో సహా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు క్లాస్ వింటూ రోజుకో వీడియో నోట్స్ రాయండి చాలు. సో దాన్ని మళ్ళీ రెండో రోజు నెక్స్ట్ వీడియో వినేటప్పుడు ఈ వీడియో ఒకసారి, ఈ నోట్స్ ఒకసారి చదువుకొని రెండో వీడియో స్టార్ట్ చేయండి. ఇలా ప్రతిరోజు కూడా మినిమం 2 గంటల టైం కేటాయించండి. సో నెగ్లెక్ట్ చేయొద్దు. గవర్నమెంట్ ఏ క్షణమైనా వాళ్ళ రాజకీయ అవసరాలకు తగ్గట్టుగానే నోటిఫికేషన్లు వస్తాయి. సో మనం దానికి సిద్ధంగా ఉండాలి నిజంగా మనకు ఉద్యోగం కావాలనుకుంటే. సో మన కోపాన్ని ప్రభుత్వం మీదో, కోచింగ్ సెంటర్ మీదో, ఫ్యాకల్టీల మీద చూపిస్తే నష్టపోయేది మనమే. సో కాబట్టి మీకు టీచర్ పోస్ట్ కావాలి అంటే మీ సర్కమ్స్టాన్సెస్, మీ కండిషన్స్ని బేస్ చేసుకొని కనీసం ఈ అన్సీజన్లో ఈరోజు కీ వచ్చింది కాబట్టి, రెస్పాన్స్ షీట్ వచ్చింది కాబట్టి, మీ టెట్ తాలూకా మీ స్థాయి అనేది మీకు తెలిసింది కాబట్టి, సో ఈ అన్సీజన్లో కనీసం రోజుకి 2 గంటలైనా కేటాయించండి. సో ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ డిఎస్సి అయినా, మరి మోడల్ స్కూల్స్ అయితే కంప్లీట్ ఇంగ్లీష్ మీడియము, మరి ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కోసం మొత్తం కోర్సెస్ని ప్రొవైడ్ చేస్తున్నటువంటి వన్ అండ్ ఓన్లీ యాప్ ఎన్ఎస్కే లెర్నింగ్. ఆల్రెడీ ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కోర్స్ ఉంది. మోడల్ స్కూల్స్కి, అలాగే స్కూల్ అసిస్టెంట్కి, అదేవిధంగా గురుకులాకి సరిపోయే విధంగా మ్యాథమెటిక్స్ పెడగాగి కూడా కోర్స్ ఉంది. మరి త్వరలోనే బయాలజికల్ సైన్స్ పెడగాగి, సోషల్ పెడగాగి, అదేవిధంగా ఫిజికల్ సైన్స్ పెడగాగి కూడా ఇంగ్లీష్ మీడియంలో లాంచ్ చేయబోతున్నాం. ఒక్కొక్క కోర్స్ కూడా త్వరలోనే మీకు లాంచ్ చేయబోతున్నాం. సో కాబట్టి ముందుగా అందరికీ కామన్గా అవసరమైనటువంటి సబ్జెక్ట్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కాబట్టి దాన్ని చాలా విస్తృతమైనటువంటి ఇన్ఫర్మేషన్తో మనం ఆల్రెడీ కోర్సును మాడిఫై చేస్తున్నాం. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఒకసారి చూడండి. సో టోటల్గా ఒక్కసారి మనం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కోసం ప్రిపేర్ అవ్వడానికి ముందు అసలు ఇందులో ఉన్న టాపిక్స్ ఏంటి, సో ఇందులో ఏ టాపిక్స్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, అసలు దీని యొక్క ఎనాలిసిస్ ఏంటనే విషయాన్ని సిలబస్ ఎనాలిసిస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ఒక్కొక్క యూనిట్ కూడా. సో టోటల్గా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో 6 చాప్టర్స్ ఉన్నాయి. సో మొత్తం 6 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 6 చాప్టర్స్ నుంచి 20 క్వశ్చన్స్ ఇస్తున్నాడు, 10 మార్క్స్కి ఇస్తున్నాడు. సో ఇందులో ఫస్ట్ చాప్టర్ ఏదని చెప్పేసి అంటే హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. సో ఇందులో ఫస్ట్ చాప్టర్ ఏదని చెప్పేసి అంటే హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా.
హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. ఇది ఫస్ట్ వన్. సో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ఫస్ట్ టాపిక్ ఏదని చెప్పేసి అంటే హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. సెకండ్ వన్ ఏమో ఫిలసాఫికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. థర్డ్ వన్ ఏమో సోషియోలాజికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఫోర్త్ వన్ ఏమో సైకలాజికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. మరి ఫిఫ్త్ వన్ ఏమో ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్స్. అలాగే సిక్స్త్ వన్ ఏమో ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ ద కాంటెంపరీ ఇండియా. మొత్తం 6 టాపిక్స్. సో ఇందులో ఒక్కొక్క యూనిట్లో సిలబస్ అసలు ఈ టాపిక్ అంటే ఏంటి, హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, ఇందులో ఏ అంశాలు ఉంటాయి. సో వాళ్ళు సిలబస్లో ఇచ్చిన విషయాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ప్రీ వేదిక్ పీరియడ్ టు ప్రీ ఇండిపెండెంట్ పీరియడ్. సో ప్రీ వేదిక్ పీరియడ్ నుంచి ప్రీ ఇండిపెండెంట్ పీరియడ్ వరకు, ప్రీ వేదిక్ పీరియడ్ నుంచి ప్రీ ఇండిపెండెంట్ పీరియడ్ వరకు ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఇండియాలో ఏ విధంగా జరిగింది, అదేవిధంగా recommendations of various committees and commissions. So policies in the independent India. So మరి ప్రీవేదిక్ నుంచి ఇండిపెండెంట్ ఇండియా వరకు, ప్రీవేదిక్ నుంచి ఇండిపెండెంట్ ఇండియా వరకు జరిగినటువంటి కాన్సెప్ట్స్ అన్నింటినీ కూడా మనం టోటల్గా స్టడీ చేసినట్టయితే ఇందులో మనకి ప్రధానంగా హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్, హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అని చెప్పేసి చెప్తాం. ఇందులో ప్రధానంగా మనం హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా దీన్ని మెయిన్గా మనం 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ వన్ యాన్షియంట్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్, యాన్షియంట్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. మరి సెకండ్ వన్ మిడివల్ history of Indian education, and third one modern history of Indian education. సో ఇలా హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ మనం 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. యాన్షియంట్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్, అలాగే మిడివల్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్, అలాగే మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. సో ఈ యాన్షియంట్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అంటే ప్రీ వేదిక్ టు 8th century AD. సో ప్రీ వేదిక్ టు 8th century AD. సో ప్రీ వేదిక్ పీరియడ్ నుంచి 8th century AD వరకు, ప్రీ వేదిక్ పీరియడ్ నుంచి 8th century AD వరకు మధ్యలో జరిగినటువంటి హిస్టరీని అంతా మనం ఏమని చెప్తామని అంటే యాన్షియంట్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. మరి మిడివల్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ 8th century టు 16th century. సో 8th century టు 16th century. సో ఈ మధ్యలో ఏ సబ్ టాపిక్స్ వస్తాయో మళ్ళీ మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అలాగే మోడర్న్కి వచ్చేటప్పటికి 16th century టు 20th century. సో ఇలా బేసికల్గా హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. సో ఫస్ట్ వన్ యాన్షియంట్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్, సెకండ్ వన్ మిడివల్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్, అండ్ థర్డ్ వన్ మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. సో ఇందులో ఫస్ట్ వన్ ఏదని చెప్పేసి అంటే యాన్షియంట్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్, యాన్షియంట్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. సో ఈ యాన్షియంట్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్లో మళ్ళా మెయిన్గా 3 పార్ట్స్ ఉన్నాయి. సో 3 టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ ఉన్నాయి. యాన్షియంట్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్లో మెయిన్గా 3 టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ ఉన్నాయి. అవి ఏంటని చెప్పేసి అంటే ఫస్ట్ వన్ వేదిక్ ఎడ్యుకేషన్, సెకండ్ వన్ బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్, అలాగే థర్డ్ వన్ జైన్ ఎడ్యుకేషన్. సో ఈ యాన్షియంట్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్లో మెయిన్గా 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవి ఫస్ట్ వన్ వేదిక్ ఎడ్యుకేషను, సెకండ్ వన్ బుద్ధిస్ట్ ఎడ్యుకేషను, అండ్ థర్డ్ వన్ ఏదని చెప్పేసి అంటే జైన్ ఎడ్యుకేషన్. సో ఈ 3 టాపిక్స్ గురించి డీటెయిల్డ్గా మనం తెలుసుకున్నట్లయితే ఇది యాన్షియంట్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. మరి సెకండ్ వన్ ఏదని చెప్పేసి అంటే మిడివల్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్, మిడివల్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. సో జనరల్గా మిడివల్ పీరియడ్కి వచ్చేటప్పటికి 8th century నుంచి 16th century వరకు కూడా ఉన్న పీరియడ్ నేమో మిడివల్ పీరియడ్ అని చెప్పేసి చెప్తాం. మరి ఈ పీరియడ్లో ఆల్మోస్ట్ మనకి 12th century నుంచి 16th century ఈ టైం అంతా కూడా ఇస్లామిక్ కింగ్స్ రూల్ చేశారు కాబట్టి సో ఈ కాలం నాటి ఎడ్యుకేషన్ అంతా కూడా ఇస్లామిక్ ఎడ్యుకేషన్ అంటాం.
సో మిడివల్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఏమని చెప్తామని అంటే ఇస్లామిక్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. మిడివల్ పీరియడ్లో ఇస్లామిక్ కింగ్స్ రూల్ చేశారు కాబట్టి సో ఈ పార్ట్ అంతటిని కూడాను ఇస్లామిక్ హిస్టరీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. సో ఈ దీంట్లో ఇస్లామిక్ ఎడ్యుకేషన్ యొక్క ప్రాసెస్, ఇస్లామిక్ ఎడ్యుకేషన్ యొక్క ఆబ్జెక్టివ్స్, ఇస్లామిక్ ఎడ్యుకేషన్ యొక్క కరికులము, ఇస్లామిక్ ఎడ్యుకేషన్ సెంటర్స్, ఇలా ఈ టాపిక్స్ అన్నీ కూడా ఇందులో మెయిన్గా మనం డిస్కస్ చేస్తాం. అలాగే నెక్స్ట్ వన్ మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. సో మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. సో ఈ మోడర్న్ హిస్టరీని మనం బేసికల్గా 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. సో మోడర్న్ హిస్టరీ అని చెప్పేసి అంటే ఇండియాకి యూరోపియన్స్ వచ్చిన దగ్గర నుంచి సో ప్రెజెంట్ 20th సెంచరీ వరకు జరిగిన హిస్టరీని అంతటిని కూడా మనం ఏమని చెప్తామని అంటే మోడర్న్ హిస్టరీ అని చెప్పేసి చెప్తాం. మరి ఈ మోడర్న్ హిస్టరీని మనం బేసికల్గా 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ వన్ ఏమో ప్రీ ఇండిపెండెంట్, ప్రీ ఇండిపెండెంట్. సెకండ్ వన్ పోస్ట్ ఇండిపెండెంట్. సో ఫస్ట్ వన్ ప్రీ ఇండిపెండెంట్, సెకండ్ వన్ ఏమో పోస్ట్ ఇండిపెండెంట్. సో మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. సో ప్రీ ఇండిపెండెంట్ చెప్పేసి అంటే 16th సెంచరీ టు 16th సెంచరీ టు 1947 AD. సో దీన్ని ప్రీ ఇండిపెండెంట్ హిస్టరీ అని చెప్పేసి చెప్తాం. మరి 1947 నుంచి సో మరి 20th సెంచరీ అంటే ఆల్మోస్ట్ మనకి మన సిలబస్ ప్రకారం 1992 POA వరకు కూడా 20th సెంచరీ ఎండింగ్ వరకు కూడా మనం ఈ పోస్ట్ ఇండిపెండెంట్ అని చెప్పేసి చెప్తాం. సో ఇందులో మళ్ళీ మనకి కాన్సెప్ట్స్ కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ వన్ ప్రీ ఇండిపెండెంట్. ప్రీ ఇండిపెండెన్స్లో మెయిన్ కాన్సెప్ట్స్ తీసుకున్నట్టయితే ఇందులో మనకి దీన్ని మళ్ళా 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ వన్ క్రిస్టియన్ మిషనరీస్ పీరియడ్, క్రిస్టియన్ మిషనరీస్ పీరియడ్. సో 16th సెంచరీ టు 1773 AD. సో 16th సెంచరీ యూరోపియన్ క్రిస్టియన్ మిషనరీస్ వచ్చిన దగ్గర నుంచి కూడా సో 1773 వరకు కూడా జరిగిన ఇన్సిడెంట్స్నేమో క్రిస్టియన్ మిషనరీస్ పీరియడ్ అని చెప్పేసి చెప్తాం. సెకండ్ వన్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పీరియడ్. సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పీరియడ్. సో 1773 నుంచి 1858 వరకు. సో 1773 నుంచి 1858 వరకు. సో ఈ మధ్యలో ఈ పీరియడ్నేమో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పీరియడ్ అంటాం. ఈ పీరియడ్లో జరిగిన ఇంపార్టెంట్ కమిటీస్ అండ్ కమిషన్స్ తీసుకున్నట్టయితే చార్టర్ యాక్ట్, చార్టర్ యాక్ట్ 1813. నెక్స్ట్ వన్ మెకాలే మినిట్స్, మెకాలే మినిట్స్ 1835. నెక్స్ట్ వన్ వుడ్స్ డిస్పాచ్, వుడ్స్ డిస్పాచ్ 1854. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇన్ ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పీరియడ్. సో చార్టర్ యాక్ట్ 1813, మెకాలే మినిట్స్ 1835, వుడ్స్ డిస్పాచ్ 1854. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ బ్రిటిష్ గవర్నమెంట్ పీరియడ్, బ్రిటిష్ గవర్నమెంట్ పీరియడ్. సో 1858 టు 1947. సో మనకి ఆఫ్టర్ సిపాయి మ్యూటనీ ఇన్ ఇండియా ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ వాజ్ కన్క్లూడెడ్ అండ్ బ్రిటిష్ డైరెక్ట్ రూల్ వాజ్ స్టార్టెడ్. సో దిస్ పీరియడ్ కాల్డ్ యాజ్ బ్రిటిష్ గవర్నమెంట్ పీరియడ్. సో 1858 నుంచి 1947 వరకు కూడా ఈ రూలింగ్ అనేది కంటిన్యూ అయింది. మరి ఈ టైంలో ఎడ్యుకేషన్ మీద జరిగినటువంటి ఇంపార్టెంట్ కమిటీస్ అండ్ కమిషన్స్ తీసుకున్నట్టయితే ఫస్ట్ వన్ హంటర్ కమిషన్, హంటర్ కమిషన్ 1882. నెక్స్ట్ వన్ ఇండియన్ యూనివర్సిటీస్ కమిషన్
ఇండియన్ యూనివర్సిటీస్ కమిషన్ 1902, అలాగే ఇండియన్ యూనివర్సిటీస్ యాక్ట్. సో ఇండియన్ యూనివర్సిటీస్ యాక్ట్ 1904, అలాగే గోఖలే రెజల్యూషన్ 1911, అలాగే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 1913. సో ఇదంతా కూడా మనకి ప్రీ ఇండిపెండెన్స్లో బ్రిటిష్ గవర్నమెంట్ పీరియడ్లో వచ్చినటువంటి కమిషన్స్. అలాగే కలకత్తా యూనివర్సిటీ కమిషన్ 1917. This commission also called as the Sadler Commission, and Hartog Committee 1929, అలాగే Abbott and Wood Commission 1937. Abbott and Wood Commission 1937. Next one, Sargent Commission. So next one, Sargent Commission. So Sargent Commission 1944. So these are the committees and commissions in the pre-independent period. So pre-independent period లో సో committees and commissions ఏవి అని చెప్పేసి అంటే ఇవి. మరి నెక్స్ట్ వన్ పోస్ట్ ఇండిపెండెంట్. సో నెక్స్ట్ వన్ ఏదని చెప్పేసి అంటే పోస్ట్ ఇండిపెండెంట్ పీరియడ్ అని చెప్పేసి చెప్తాం. సో పోస్ట్ ఇండిపెండెంట్ పీరియడ్లో సో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కమిటీస్ అండ్ కమిషన్స్ తీసుకున్నట్టయితే సో వెరీ ఇంపార్టెంట్ సార్, యూనివర్సిటీస్ కమిషన్ 1948. It is also called as Radhakrishna Commission. Secondary Education Commission 1950-53. Durgabai Deshmukh Commission, దీన్ని ఉమెన్ ఎడ్యుకేషన్ కమిషన్ అని కూడా చెప్తారు. సో 1956. అలాగే భక్తవత్సలం కమిషన్ సో 1963. అలాగే నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ 1964-66. అలాగే ఈశ్వరీభాయ్ పటేల్ కమిషన్ 1977. సో ఈ మధ్యలో ఎన్ఈపి 1968, అలాగే ఎన్పిఈ 1986. నెక్స్ట్ ప్రొఫెసర్ రామమూర్తి కమిటీ 1990. అలాగే జనార్దన రెడ్డి కమిటీ 1992. నెక్స్ట్ యశ్పాల్ కమిటీ 1993. POA
1992. సో ఇది టోటల్గా పోస్ట్ ఇండిపెండెన్స్లో హిస్టరీ ఆఫ్ ద ఇండియన్ ఎడ్యుకేషన్. సో ఈ టోటల్ టాపిక్స్ అంతా కూడా హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్, మన తెలంగాణ రాష్ట్రంలో ఈ సుమారుగా 17 సంవత్సరాల తర్వాత డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ నోటిఫికేషన్ వస్తుంది, అలాగే డైట్ లెక్చరర్స్ కూడా నోటిఫికేషన్ వస్తుంది. సో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాత్రం ఉంటే చాలు. బీఈడీ చేయడానికి రెలవెంట్ సబ్జెక్ట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. సో ఎంఏ కానీ ఎంఎస్సి కానీ ఉండాలి. సో అదేవిధంగా డిప్యూటీ ఎడ్యుకేషన్ డైట్ లెక్చర్స్కి వచ్చేటప్పటికి పీజీ విత్ బీఈడి ఆర్ ఎంఈడి ఉండాలి. ఎందుకంటే అందులో 2 రకాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ నోటిఫికేషన్స్ ఏవి కూడా గత 25-30 సంవత్సరాల్లో రాలేదు. డెప్యూటీ అయితే 2008లో వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. డైట్ లెక్చరర్స్ అయితే అప్పుడు ఎప్పుడో 1986లో వచ్చింది. మరి వారి సిలబస్లు ఏమిస్తారనేది తెలియదు. బట్ ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జరిగింది. అది మొత్తం అంతా కూడా పర్స్పెక్టివ్స్, ఫిలాసఫీ, మొత్తం మన పర్స్పెక్టివ్ సిలబస్ అంతా కూడా అక్కడ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సిలబస్లో ఉంది. సో కాబట్టి పర్స్పెక్టివ్ని ఎంత డెప్త్గా మీరు నేర్చుకుంటే, మీకు కనుక క్వాలిఫికేషన్స్ ఉన్నట్టయితే, పీజీ క్వాలిఫికేషన్ ఉన్నట్టయితే, యూ క్యాన్ అచీవ్ ద డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. సో స్కూల్ ఎడ్యుకేషన్లో హై లెవెల్ పోస్టు, గ్రూప్ 1 క్యాడర్ పోస్ట్ ఏదని చెప్పేసి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసరు. మరి మన ఎన్ఎస్కే లెర్నింగ్లో ఇస్తున్నటువంటి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కోర్సులోనే మీకు అదే కోర్సులో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సిలబస్ మొత్తం అంతా కూడా మనకు అదే లెవెల్లో మనం చెప్తున్నాం. సో కాబట్టి ఈ కోర్స్తోనే మీరు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కూడా మీరు అచీవ్ చేయొచ్చు. డైట్ లెక్చరర్స్ కూడా సిలబస్ రాలేదు, ఇంకా వస్తే అందులో కూడా ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఎందుకంటే మన తెలంగాణ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ చాలా విస్తృతమైన సిలబస్. అన్ని ఎగ్జామినేషన్స్కి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అయినా, డైట్ లెక్చరర్స్ అయినా, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అయినా, దేనికైనా సరే ఉపయోగపడేటువంటి సిలబస్ మంది. మరి ఈ సిలబస్ని చాలా విస్తృతంగా, చాలా డెప్త్గా మీకు మనం ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి సో స్టూడెంట్స్ ఎప్పటి నుంచే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఒక్కొక్క యూనిట్ సిలబస్ అనాలిసిస్ తెలుసుకున్న తర్వాత, సో ఆల్రెడీ మనం కొత్త వీడియోస్ స్టార్ట్ చేసాం. సో ఆల్రెడీ మీరు కొత్త వీడియోస్, పిఐఈ న్యూ వీడియోస్ అని ఉంటాయి. ఒక్కొక్క వీడియో వింటూ నోట్స్ రాయండి. సో వీడియోస్ డైలీగా అప్డేట్ అవుతాయి. చాలా విస్తృతమైనటువంటి కంటెంట్తో మేము టాపిక్స్ అనేవి అందిస్తున్నాం. కాబట్టి ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. సో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ చాలామంది తెలియట్లేదు, మన పాత యూట్యూబ్ ఛానల్ ఎన్ఎస్కే లెర్నింగ్, అది ఇప్పుడు లేదు. కొత్త యూట్యూబ్ ఛానల్ ఎన్ఎస్కే లెర్నింగ్ పాయింట్, అది సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త యూట్యూబ్ ఛానల్ ఏమో ఎన్ఎస్కే లెర్నింగ్ పాయింట్ సార్. సో ఈ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొత్తం మనం రెగ్యులర్గా ఇచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు రావడం జరుగుతుంది. సో త్వరలోనే యూనిట్ 1 కంప్లీట్ అవ్వగానే మీకు అన్లిమిటెడ్ టెస్ట్ సిరీస్. సో మరి ఈ మధ్యలో ఏదో ఒక రోజు చూసి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అన్లిమిటెడ్ అప్ టు మీరు డిఎస్సి కంప్లీట్ అయినంత వరకు, అది 3 నెలల, 6 నెలల, 1 ఇయర్. సో ఎవ్రీ డే ఒక ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో. సో అలాగే త్వరలోనే అన్ని సబ్జెక్టుల మెథడాలజీస్, ట్రై మెథడ్ కూడా మీకు స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ కోర్సెస్ని మీరు పర్చేజ్ చేసుకోండి. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీకు వస్తున్నటువంటి హై లెవెల్ ఆపర్చునిటీ, క్వాలిఫికేషన్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా మీకు వచ్చేటువంటి హై లెవెల్ ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.